పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి అని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. కఠోర దీక్ష పట్టుదలతో గంగను దివి నుండి భూమికి తీసుకువచ్చి ప్రపంచాన్ని సస్యశ్యామలం చేసిన మహనీయుడని అన్నారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భగీరథ మహర్షి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కఠోర దీక్ష పట్టుదలతో గంగను దివి నుండి భూమికి తీసుకువచ్చి ప్రపంచాన్ని సస్యశ్యామలం చేసిన మహనీయుడని అన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, భావితరాలకు ఆ స్ఫూర్తిని అందించాల్సిన అవసరం ఉందన్నారు. సబ్బండ వర్గాల ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు చేరవేయడం ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ అన్నారు. పనిలో అవరోధాలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొని కృషి చేస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని భగీరథ మహర్షిని ఉదాహరణగా చెబుతారని అన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సగరం సంఘం తరపున పని కల్పిస్తామన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించారు. గృహజ్యోతి, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్, రేషన్ బియ్యం వంటి సంక్షేమ పథకాలు సగరం సంఘంలో అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చూస్తామన్నారు. అర్హులైన సగరులు పథకాల కోసం ప్రజావాణిలో దరఖాస్తులు చేసుకోవాలని, జిల్లా స్థాయిలో పరిశీలించి అర్హులకు ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే నిర్మాణ రంగంలో పనిచేస్తున్న సగరులు, కార్మికులు లేబర్ కార్యాలయంలో నమోదు చేసుకుంటే అనుకోని సంఘటనల సమయంలో సహాయం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. సగరం సంఘం తరపున అర్హుల జాబితా అందిస్తే వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సహకరిస్తామని పేర్కొన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జి శ్రీనివాస్, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు వెంకటేశ్వర్లు, సగర బీసీ వెల్ఫేర్ అధికారి సంజీవయ్య, సగరం సంఘం అధ్యక్షులు రవికుమార్ సగర, రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్లెట్ల మారయ్య సగర, జిల్లా కార్యదర్శి కరుణాకర్ సగర తదితరులు మాట్లాడారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్, బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది, జిల్లా సగర సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా సగర సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సో ఈ లక్ష్యాన్ని నెరవేర్చే క్రమంలో మీకు కూడా అంటే ఒక రేషన్ కార్డ్స్ అంటే ఇప్పుడు సాచురేషన్ బేసిస్తో మనకు ఉన్నటువంటి పథకాలలో మనకు ఒకటి గృహజ్యోతి పథకం, తర్వాత రేషన్ కార్డ్స్, మహాలక్ష్మి పథకం, అట్లాగే మనకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించింది, రేషన్ కార్డ్స్కి సంబంధించి మెంబర్ అడిషన్ కానీ కొత్త రేషన్ కార్డ్స్ సంబంధించింది, అలాగే సదర్ క్యాంప్ సర్టిఫికేట్స్కి సంబంధించినటువంటి పెన్షన్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే అట్లాంటివి ఉన్నట్టయితే ప్రజావాణి మనకు ప్రతి సోమవారం మనకు ఉంటుంది. సో మీ యొక్క సోదరులకి సోదరిమణులకి వారు కూడా ఇది తెలియజేసి ఏదైనా ఉన్నట్టయితే ప్రజావాణికి వచ్చి వాళ్ళ దరఖాస్తు ఇవ్వచ్చు, లేకపోతే మండల కేంద్రంలో